హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మండే. సో స్కెడ్యూల్ అయితే చాలా టైట్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ అయితే పిల్లలకి రాగి జావ అయితే కాల్చి ఇచ్చేసాను, తాగుతున్నారు మెల్లగా. అయితే మార్నింగ్ నిన్న చిన్నోడైతే హోంవర్క్ చేసుకోలేదు, సండే రోజు బాగా ఎంజాయ్ చేసిండు. సో మార్నింగ్ అయితే కూర్చొని హోంవర్క్ చేస్తుండు. సో ఈలోపు అయితే నిన్న పిల్లలకి దోశ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో పిల్లలకి ఈ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు వాడు చాలా ఇష్టం అనమాట. ఒక టమాటో వేసి అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను. సో పిండి అయితే ఇక్కడ కలిపి పెట్టుకున్నాను, బాగా పులిసింది అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడా పొడి వేసి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇవి యాక్చువల్గా నిన్న వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది, నేను జస్ట్ బ్రౌన్ రైస్ మినపప్పు మాత్రమే వేసాను. కొంచెం బ్రౌన్ రైస్ ఏంటంటే చేసినప్పుడు స్టిక్కీ ఉంటుంది అనమాట. దోశ చేసినప్పుడు అతుక్కపోతుంది. సో ఇక్కడైతే అంత సతాయించలేదు. దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అంటే రైస్ యూజ్ చేసుకోకుండా వైట్ రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం మంచిది అనమాట. సో వాళ్ళైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకెక్కడిదక్కడ ఉందన్నమాట వర్క్. ఒక దోశ నా కోసం అని పెట్టుకున్నా, కానీ ఆ దోశ ఉంటే తెలియకుండా దాన్ని కడిగి అంట్లలోకి వేసేసాను అనమాట. ఆల్రెడీ నేను ఇంట్లో దోశ వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు, ఆల్రెడీ 9 అయిపోయింది. సో ఇక్కడ లంచ్ కోసం అయితే కాకరకాయ వేపుడు చేసేసి చారు ఆల్రెడీ ఉందన్నమాట. సో వేపుడు అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఈ వేపుడు అనేది చాలా బాగుంటుంది, చేదు అనేది మీకు తెలియదు అనమాట. కాకరకాయలను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను అప్పటికైనా కట్ చేసుకోవచ్చు. కాకరకాయలు కట్ చేసుకున్నాక 10 to 15 minutes పాటు నీళ్ళలో నానబెట్టి, అంటే ఉప్పు పసుపు కలిపెట్టిన నాళ్ళలో నానబెట్టి ఒక 10 to 15 minutes పాటు ఉడకనియాలన్నమాట. దాన్ని ఉడకనిచ్చి నీళ్ళని స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆయిల్లో కానీ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసి పెట్టుకొని తర్వాత మనం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం శనగలు, కొంచెం మినపప్పు, ఎల్లిపాయలు అయితే మస్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ ఎర్రకారం అయితే ఎలా చేసుకుంటామో అలా కారం చేసుకుని ఆ కారంలోకి ఇది కలుపుకుంటూ ఉంటామన్నమాట. సో ఈలోపు అయితే పార్సల్ ఒకటి వచ్చింది. ఈ పార్సల్ అయితే బుక్ చేసుకున్న ఒకటి జస్ట్ షో పీసెస్, చూనికి చాలా బాగున్నాయి అనమాట, నచ్చినాయి. సో ఇవాళ అయితే నాకు ఒక విషయం తెలిసింది కొత్తగా, దాని మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లల్ని పని చేయాలంటే, అంటే పేరెంట్స్కి వీటితో ఫీలింగ్ గిల్ట్ లేకపోకుండా, అది ఒకవేళ కోపం వచ్చేదైనా పని చేసినా ఆ గిల్ట్ అనేది పేరెంట్స్కి ఉండకుండా ఉండాలంటే అదొక 3 ways ఆఫ్ ఉందంట. 3 methodsలో మనం పని చేయొచ్చంట. ద ఫస్ట్ పనిష్మెంట్ వచ్చేసి పనిష్మెంట్ బై అప్లికేషన్ అనమాట. అంటే బై అప్లికేషన్ అంటే మనకి దాంట్లోనే అర్థమైపోతుంది, ఏదైనా వాళ్ళు నేర్చుకోవడం ద్వారా వేసే పనిష్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలు సమ్మర్లో బయటకు వెళ్తూ ఉంటారు. సో ఆ సమయంలో మనం చెప్పులు వేసుకో అన్నా కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి తెలిసి వస్తుంది కదా, కాళ్ళు కాలుతున్నాయి కొద్దిసేపటికి. అలాగే చలికాలంలో స్వెటర్స్ వేసుకోమంటే కూడా సతాయిస్తూ ఉంటారనమాట. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఒక అరగంట తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకు చెప్పులు వేసుకోమన్నారు, ఎందుకు స్వెటర్స్ వేసుకోమన్నారు పెద్దలు అని చెప్పేసి. సో దట్ ఈజ్ అనమాట ద థింగ్. ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకుంటారు. దిస్ ఈజ్ బై పనిష్మెంట్ బై అప్లికేషన్ అనమాట. ఇంకొక పనిష్మెంట్ ఏంటి అంటే పనిష్మెంట్ బై రిమూవల్ అనమాట. సమ్టైమ్స్ ఏంటంటే కిడ్స్ ఆర్ నాట్ లైక్ వాట్ వీఆర్ గివింగ్ దెమ్ కదా. సో అడ్వాన్స్ సిచ్యువేషన్స్ అంటే ఫుడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనమైతే సతాయించి ఫుడ్ తినిపించాలి. కొందరు పిల్లలు అయితే అస్సలు తినరు అనమాట. ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. అప్పుడు పేరెంట్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ అప్పుడు మనం వదిలేసినాం అనుకో, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత డెఫినెట్లీ దే ఫీల్ హంగ్రీ. డెఫినెట్లీ మన దగ్గరకు వచ్చి ఫుడ్ కోసం అడుగుతూ ఉంటారనమాట. కొంచెం కష్టమైనా పర్లేదు, కానీ ఈ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ బై రిమూవల్ అనేది ఆ సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం వదిలేస్తే అలానే వదిలేస్తారు. సో ఆకలి అవుతుంది, నేను తినాలి కదా, నాకు ఆకలి అవుతుందని వాళ్ళే వచ్చి ఫుడ్ అడుగుతారనమాట. అది బెస్ట్ అనమాట యాక్చువల్గా. ఇంకొకటి వచ్చేసి నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని ఒకటి ఉంది. సో ఆ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి అంటే, కొద్దిమంది పిల్లలు పేరెంట్స్ దగ్గర మారం చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ గ్రాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ అనేది వాళ్ళు ఇగ్నోర్ చేసినామంటే, వాళ్ళు ఎంతసేపు నీ దగ్గర వేషాలు ఇస్తున్నారో అంతసేపు ఇగ్నోర్ చేసినామంటే డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది, ఇలా చేస్తుంటే పేరెంట్స్ మన వైపుకి చూడట్లేదు, వాళ్ళ అటెన్షన్ మనకి లేదు, సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సో ఇలా చేయొద్దు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. ఇదైతే ఇవాళ నేను తెలుసుకున్నాను లిటరలీ. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. సో నైట్కి అయితే నేను పప్పుతో ఇంకా ఆల్రెడీ మనం మార్నింగ్ చేసినటువంటి అయితే చేస్తున్నాను. మనకి ఎట్లా చేస్తుంది?
ఇక్కడ విక్కీకి రీడింగ్ అయితే 490 వచ్చింది. బబుల్ గమ్స్ తిన్నానంటే సో టూ బ్యాడ్ అసలు వినలేదు. 490 అంటే చాలా ఎక్కువ అనమాట. హై షుగర్స్ లీడ్స్ టు డెఫినెట్గా మనకి ఆర్గాన్స్ అనేవి స్లోగా వర్క్ చేయడం మానేస్తాయి హై షుగర్స్ అంటే. సో ఛాన్సెస్ తీసుకోకపోయినా కిడ్స్ కదా అర్థం చేసుకుంటున్నారు అసలు. సో వాడి కోసం అయితే దోశపిండిని ఇడ్లీ లాగా చేసేసి పెట్టేశాను అనమాట. వాడికి తినిపించి ఇంజెక్షన్ వేసేసాను. సో ఇప్పుడు నా డిన్నర్ టైం వచ్చేసింది. సో నేనైతే పప్పు కాకరకాయ వేపుడు కొంచెం చికెన్ పిక్కల్ తోటి వేసుకొని ఫుడ్ అయితే ఖాళీ చేస్తున్నాను అనమాట. డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో డిన్నర్ కంప్లీషన్ తర్వాత సో రెస్ట్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా, అదైతే ఆ థింగ్స్ అన్ని మెల్లగా క్లీన్ చేసుకోవాలి. ఇవాళ ఏం జరిగిందంటే ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా, వీడియో షూట్ చేసుకునేది అదే ట్రైపాడ్ అనేది ఇప్పిపోయింది. పిల్లలు అక్కడిక్కడ ఆడుకుంటే దాని కాలు అయితే ఒకటి విరక్కొట్టారు. సో చేతితో షూట్ చేసుకొని అక్కడిక్కడ జంప్ అవుతుంది, షేక్ అవుతుంది, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో అయితే ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే పెట్టుకుని అది వచ్చేవరకు తిప్పలు అయితే తప్పవు అనమాట నాకు. సో ఇది ఇవాళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.